హలో గైస్, రీక్యాప్ తెలుగుకి మీకు స్వాగతం. ఒక విలేజర్స్ దేవుడు అనుకొని తెలిసి తెలియకుండా ఒక పవర్ఫుల్ ఈవిల్ స్పిరిట్ అంటే మన భాషలో దయ్యాన్ని మొక్కుతారు. అయితే ఇది చాలా జనరేషన్స్ నుంచి ఆ విలేజర్స్ చేస్తున్నారు. మరి వాళ్ళు ఇది బయట ప్రపంచానికి తెలియకుండా ఎలా ఆపారు, ఇంకా వాళ్ళకి ఏమైనా అయ్యిందా అవ్వలేదా అని తెలియాలంటే ఈ వీడియోని మొత్తం చూసేయండి. ఇంకా ఈ వీడియోని కూడా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా స్టార్ట్ చేద్దాం. ఈ మూవీ స్టార్టింగ్లో రోనన్ ఏ తప్పు అయితే చేయకూడదో నేను అది చేశా అని చెప్తుంది. ఇంకా అలా చేయడం వల్ల శాపానికి గురైందని కూడా చెప్తుంది. ఎవరైతే తనకి దగ్గర అవుతారో వాళ్ళు చనిపోతారు. కరెక్ట్గా చెప్పాలంటే తను ఏ తప్పు చేసిందో ఏం అడగకూడదు, ఇంకా అది చూడకూడదు. వాళ్ళ పేరెంట్స్ ఇది తనని అడుగుతారు, సో వాళ్ళు చనిపోతారు. రోనన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కెమెరా ఇస్తుంది. అందులో ఏముందండి, పోలీస్ చూస్తారు, వాళ్ళు చనిపోతారు. అప్పుడు రోనన్ చెప్తుంది, నా కూతురు కూడా ఈ శాపానికి గురైంది, తనని కాపాడాలంటే ఒక సింబల్ చూపించి ఆ సింబల్ని గుర్తుపెట్టుకోమంటది. ఇంకా ఒక మంత్రం కూడా తను చదువుతుంది. ఈ మంత్రాన్ని రిపీట్ చేయమంటది. లైక్ ఇలా చేస్తే ఆ శాపం తగ్గుతుందని. పాస్ట్కి వెళ్తే తన కూతుర్ని ఫస్ట్ టైం రోనన్ కలడానికి వెళ్తుంది. చాలా హ్యాపీగా కూడా ఉంటారు. తన కూతుర్ని చిన్నప్పుడే ఆర్ఫనేజ్ లో జాయిన్ చేస్తారు, ఎందుకంటే రోనన్ మెంటల్ గా చాలా డిస్టర్బ్ గా ఉందని. 6 years బ్యాక్ రోనన్ ఒక హాస్పిటల్లో చెప్తుంది, మేము ఒక టనల్ కి వెళ్ళాం, అక్కడ వీడియో తీసాం, ఇంకా ఏ తప్పు చేయకూడదు అది చేసామని చెప్తుంది. ఇంకా ఈవిల్ స్పిరిట్ గురించి ఎంత తెలుసుకుంటే అంత దరిద్రం మనకి చుట్టుకుంటుందని కూడా చెప్తుంది. కానీ ఇప్పుడు మొత్తం బాగానే ఉందని ప్రూఫ్ చేసి తన కూతుర్ని మళ్ళీ తెచ్చుకుంటది. తన కూతురు పేరు డోడో. తనని ఇంటికి తీసుకుని వచ్చి చాలా బాగా చూసుకుందని రోనన్ అనుకుంటది. డోడోని ఇంటికి తీసుకుని వచ్చేస్తుంది. ఇంకా రోనన్ చాలా బాగా ఆడిస్తూ ఉంటది. తనని ఎలా రాయాలో కూడా నేర్పిస్తుంది. సడన్ గా గ్లాస్ తిరిగిపోద్ది. ఏంటిది, డోడోని చూడడానికి వెళ్తుంది. డోడో ఏమో పైకి చూస్తుంది అక్కడ ఏదో ఉందని, కానీ ఏముండదు. ఇంకా డోడో పడుకుని పోద్ది. అప్పుడు రోడన్ చెప్తుంది ఇప్పుడే డోడో పడుకుందని. చాలా హ్యాపీగా చెప్తుంది. సడన్ గా లైట్స్ ఆగిపోతాయి. డోడన్ ఏమో ఏంటో అని చూడడానికి వెళ్తుంది. అక్కడ ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ అయి ఉంటుంది. ఏంటని చూస్తే మొత్తం అన్ని ఒలిగిపోయి ఉంటాయి. తనకేమో అర్థం కాదు. సడన్ గా వాళ్ళ మెయిన్ డోర్ ఓపెన్ అయి ఉంటుంది. ఇంకా అక్కడ లైట్ ఆన్ ఆఫ్ అవుతూ ఉంటుంది. అక్కడికి వెళ్ళి చూస్తే లిఫ్ట్ లో నుంచి ఎవరో ఏడుస్తున్న సౌండ్ వస్తుంది. ఇంకా తను వెంటనే డోర్ లాక్ చేసి లోపలికి వచ్చేస్తుంది. సడన్ గా వస్తువులు పడిపోతాయి. ఇంకా డోడో రూమ్ డోర్ కూడా ఓపెన్ అయిపోద్ది. కానీ డోడో ఇంకా పడుకుని ఉంటుంది. టాయిలెట్ నుంచి ఫ్లష్ సౌండ్ వస్తుంది. చూడడానికి వెళ్తే అక్కడ ఎవరు ఉండరు. మళ్ళీ వస్తే డోడో ఉండదు. బయటికి వచ్చి చూస్తే బాల్కనీలో ఉంటుంది. సడన్ గా డోడో లేచి తన రూమ్ కి నడుచుకుని వెళ్తుంది. ఇంకా గట్టిగా అరుస్తుంది. వెంటనే డోర్ క్లోజ్ అయిపోద్ది. వెంటనే డోర్ ఓపెన్ చేసి రోనన్ తన దగ్గరికి వెళ్తుంది. డోర్ ఏమో గట్టిగా అరుస్తూ ఉంటుంది. రోనన్కి ఏమో ఏం అర్థం అవ్వదు, మళ్ళీ ఏంటి ఇలా అవుతుందని. అప్పుడు రోనన్ పాస్ చూపిస్తారు. వీళ్ళకి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. వాళ్ళ న్యూ వీడియోలో ఈ టనల్లో దయ్యం ఉందా లేదా అని ప్రూఫ్ చేయడానికి వస్తారు. సడన్ గా కార్ అయిపోద్ది. వెళ్ళి చూస్తే టైర్లో ఏదో బొమ్మ ఇరుక్కుపోద్ది. అప్పుడు చెప్తారు, మా తాతయ్య వాళ్ళ మదర్ బుద్ధ అనే గాడ్ని వర్షిప్ చేస్తారని, మేబీ ఆ బొమ్మ ఏమో అని. సడన్ గా రోనన్ వామిట్ చేస్తుంది. ఆ టనల్ దగ్గర వాళ్ళ తాతయ్య ఉంటారు. ఇంకా అంటారు, బయట వాడిని తీసుకుని రాకూడదని చెప్పాను కదా, ఎందుకు తీసుకొచ్చావని. ఇంకా రోనన్ని వెళ్ళిపోమంటారు. ఒక రిచువల్ అయితే వెళ్ళి రమ్మంటారు. కానీ ఒక లేడీ వచ్చి పర్లేదు తనని ఇక్కడ ఉండ నువ్వు అంటారు. సో వాళ్ళ రూమ్స్కి వెళ్తారు. అలా వెళ్తున్నప్పుడు ఒక చిన్న పాపకి ఏవో సింబల్స్ వేస్తారు. అప్పుడు ఒక ఆయన వచ్చి వెంటనే వచ్చి కప్పేస్తాడు. కానీ ఆ రిచువల్లో రోనన్ని కూడా కలిపేస్తారు. ఇంకా రోనన్కి పుట్టబోయే బిడ్డని ఆ దేవుడికి బలిస్తారని ప్రామిస్ చేస్తారు. రోనన్కి ఏం అర్థం కాదు. తర్వాత వాళ్ళేమో ఎవరికి తెలియకుండా ఫ్లోగా టనల్లోకి వెళ్దామని అనుకుంటారు. ఆ చిన్న పాప వీళ్ళని తీసుకుని వెళ్తుంది. ఆ చిన్న పాప ఏమో రోనన్ని లోపలికి తీసుకుని వెళ్తుంది. రోనన్ మొత్తం లోపలంతా చూస్తుంది. సడన్ గా వాళ్ళ తాతయ్య వచ్చి ఇక్కడికి ఎందుకు వచ్చారు అని చెప్పి వార్నింగ్ ఇస్తారు. రేపు మార్నింగ్కి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని. ఇంకా డోర్ బయట నుంచి లాక్ చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారో లోపల నుంచి డోర్ అన్లాక్ చేసి మళ్ళీ తెలియకుండా టనల్కి వెళ్తారు. సడన్ గా ఆ విలేజర్స్ ఆ చిన్న పాపని లోపలికి తీసుకుని వెళ్తారు. వీళ్ళేమో ఆ పాపని సేవ్ చేయడానికి టనల్లోకి వెళ్ళిపోతారు. కానీ అక్కడ డోర్ ఉంటుంది. వీళ్ళేమో లోపల వేరే వాళ్ళు ఉన్నారు అనుకొని వాళ్ళని సేవ్ చేయాలనుకుంటే ఆ డోర్ బ్రేక్ చేసి లోపలికి వెళ్తారు. ఎవరు, రోనన్ బాయ్ ఫ్రెండ్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్. ఈ చిన్న పాప ఏమో ఇక్కడే ఉంటుంది. రోనన్ ఎప్పుడైతే ఆ పాపని టచ్ చేయగానే తన లగ్గంతా బ్లీడ్ అయిపోతూ స్టార్ట్ అవుతుంది. ఈ లోపు లోపల నుంచి వాళ్ళ ఫ్రెండ్ అరుసుకొని వస్తాడు. రోనన్ బాయ్ ఫ్రెండ్ మాత్రం రాడు. తర్వాత డామ్ వాళ్ళ తాతయ్య వచ్చి బాడీ తెస్తారు డామ్ది. రోనన్ ఏమో అలా అక్కడే ఉంటుంది. రోనన్ ఆ కెమెరా తీసుకుంటే ఆ చిన్న పాప కెమెరాని రాగేసుకుంటుంది. కానీ రోనన్ ఇవ్వదు. రోనన్ అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంది. కానీ తన ఫ్రెండ్ ఏమో తిన మీద అటాక్ చేస్తాడు. ఆ శాపం ఆ విలేజ్ అందరికీ స్ప్రెడ్ అయిపోద్ది. అందరూ చనిపోతారు. రోనన్ అక్కడి నుంచి ఎస్కేప్ అవుతుంది. ఇది తన పాస్ట్. ప్రజెంట్కి వస్తే మన డోడో ఏమో స్కూల్లో వింతగా బిహేవ్ చేస్తుంది. పిల్లల్ని అటాక్ చేస్తుంది. డోడో ఏమో చాలా సైలెంట్ గా ఉంటుంది. కారు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆఫ్లైన్ వాళ్ళు కాల్ చేసి చెప్తారు ఇక్కడ తను ఎప్పుడు ఇలా చేయలేదని. రోనన్కి మళ్ళీ మెంటల్ గా డిస్టర్బ్ అవుతుంది. రోనన్ ఏమో డోడో రూమ్ లో కెమెరా పెడుతుంది. సడన్ గా తన నోస్ ఏమో బ్లీడ్ అవుతుంది. ఆ రోజు డోడో బాగానే ఉంటుంది. నెక్స్ట్ డే తన బర్త్డే చాలా బాగా సెలబ్రేట్ చేస్తుంది. ఇంటికి వచ్చినప్పుడు ఒక ఆయన ఇంటి గురించి మాట్లాడాలని చెప్తారు. డోడో ఏమో టెర్రస్ మీదకి వెళ్తుంది. డోర్ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోద్ది. సడన్ గా డోడో టెర్రస్ మీద నుంచి దూకేస్తుంది. నైఫ్ పట్టుకుని మళ్ళీ పైకి వస్తుంది. అలానే ఆ స్టాచ్యూస్ అన్న రూమ్ లో కూడా వెళ్తుంది.
ఆ ఈవీ స్టాచ్యూస్ అవే. ఇంకా డోడో కెమెరాలో ఉన్న వీడియో కూడా చూసేస్తుంది. రోనన్ ఏదైతే ఎంత కష్టపడి దాస్తుందో మళ్ళీ రిపీట్ అవుతుంది. రోనన్ వచ్చి ఆ రూమ్ నుంచి బయటికి తీసుకొని వెళ్ళిపోద్ది. సడన్ గా డోడోకి ఏదో అవుతుంది. ఇంకా వీళ్ళు వెంటనే హాస్పిటల్కి వెళ్తారు. డోడోని పెంచిన ముసలి ఆవిడ చనిపోతారు. డోడోకి పెరాసిస్ వచ్చేస్తుంది. బాడీ ఏం మూవ్ అవ్వదు. రోనన్ ఏమో ఆ ఇన్సిడెంట్ గుర్తు రాకుండా చాలా ట్రై చేసుకుంటది. అప్పుడు కోర్ట్ ఏమో రోనన్ దగ్గర డోడో ఉండకూడదని స్టేట్మెంట్ ఇస్తుంది. రోనన్ ఏమో చాలా ఏడుస్తుంది. రోనన్ ఎవరికి తెలియకుండా డోడోని హాస్పిటల్ నుంచి సీక్రెట్ గా తీసుకుని వెళ్ళిపోద్ది. ఆర్ఫనేజ్ వాళ్ళు అంతా ఎదుగుతూ ఉంటారు. ఆ ఆర్ఫనేజ్ ఆయనకి డోడో కనిపిస్తుంది. అడుగుతాను, నువ్వు నాతో అంటావు మమ్మీతోనా అని. డోడో ఏమో రాను అంటది. ఈ లోపు రోనన్ వస్తుంది. ఆయన ఏమనుకుంటారో రోనన్కి హెల్ప్ చేయాలని డిసైడ్ అవుతారు. ఇంకా రోనన్ ఏమో ఆ విలేజ్కి వెళ్ళమంటది. అక్కడ వెళ్ళి ఆ క్యామెరాని వాళ్ళకి ఇచ్చేస్తుంది. వాళ్ళు కూడా రిచువల్ చేస్తారు. అప్పుడు అని చెప్తారు, డోడోకి 7 days ఏం తినిపించకూడదు, మా ప్రాణాన్ని రిస్క్ లో పెట్టామని చెప్తారు. ఇంకా రోనన్ కూడా ఓకే అంటది. డోడో కండిషన్ ఏమో రోజు రోజుకి చాలా దారుణంగా అవుతుంది. రోనన్ అలా ఏడుస్తూనే ఉంటది. డోడో ఏమో ఆకలి అని ఏడుస్తూ ఉంటది. బాడీ అంతా ఏవో మార్క్స్ వస్తాయి. అది చూడలేక డోడోకి చిన్న పైనాపిల్ ఇస్తుంది అంతే. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే మన ఆర్ఫనేజ్ బాయ్ ఏమో ఆ కెమెరాలో ఉన్న వీడియో కాపీ తీసుకొని దాన్ని ఫిక్స్ చేస్తాడు. ఇంకా చెప్తాడు ఆ వీడియో చూసే కొద్దీ ఏదో అవుతుందని. ఇంకా ఒక బుద్ధిస్ట్ మాంక్ దగ్గరికి వెళ్తారు ఆ మన ఫ్రెండ్ ట్రాన్స్లేషన్ కోసం. ఆ మెసేజెస్ అన్ని రోనన్కి సెండ్ చేస్తాడు. ఆయన కూడా చనిపోతారు. డోడో పైనాపిల్ తినడం వల్ల బాడీ అంతా ఏదో అయిపోద్ది. ఆ విలేజ్ వాళ్ళు చనిపోతారు. ఇంకా డోడోని రోనన్ హాస్పిటల్లో అడ్మిట్ చేస్తుంది. ఆ హాస్పిటల్ బయట ఆ చిన్న పాప పడిపోయి ఉంటది. అదే విలేజ్ లో ఒక చిన్న పాప ఉండదు కదా రోనన్తో. ఆ పాప ఇయర్ రోనన్ కట్ చేసి మళ్ళీ ఆ టెంపుల్ దగ్గరికి వెళ్తుంది. ఈ లోపు వీళ్ళు అసలు పాస్ట్ లో ఏం చేస్తారో చూపిస్తారు. ఆ వీడియోలో డామ్ లోపలికి వెళ్ళి ఆ దయ్యం ఫేస్ చూస్తారు. దానివల్ల ఇదంతా వస్తుంది. ఇక మన రోనన్ ఏమో ఆ దయ్యం వరకు వెళ్తుంది. ఆ మంత్రం రాసుకునే బాడీ అంతా ఆ దయ్యం దగ్గరికి వెళ్లే కొద్దీ బాడీ ఏదో అయిపోతూ ఉంటది. రోనన్ ఆ చిన్న పాప చెవుని దయ్యం తెచ్చి ప్రే చేస్తుంది. వ్యూవర్స్ ని కూడా మ్యూజిక్ కూడా చెప్తుంది ప్రే చేయమని. అప్పుడు అసలు బెస్ట్ రివీల్ చేస్తారు. ఆ మంత్రం ఇంకా సింబల్, ఆ కర్స్, ఆ శాపం వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవ్వడానికి అంత స్ప్రెడ్ అవుతే అది అంత వీక్ అవుతుంది. ఇంకా ఇది గాడ్ కాదు, ఒక ఈవిల్ స్పిరిట్ అని ఆ మాంక్ చెప్తాడు. ఇంకా రోడన్ ఆ ఈవిల్ స్పిరిట్ ఫేస్ చూపించేస్తుంది. ఇంకా తను కూడా చనిపోద్ది. మూవీ ఎండింగ్ లో డోడో సేఫ్ గానే ఉంటది. మీరు అది చూపిస్తారు. ఇంక వీడియో కూడా ఎండ్. ఈ మూవీ రీక్యాప్ మీకు నచ్చినట్టు ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోని కూడా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.